أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إنما التوبة على الله للذين يعملون السوء بجهالة ثم يتوبون من قريب فأولئك يتوب الله عليهم وكان الله عليما حكيما. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ అందరి జీవితాలను శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 4వ అధ్యాయం 18వ వాక్యం యొక్క అరబీ మూలంను విన్నాము. దీని అనువాదాన్ని ఒకసారి సావధానంగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. సృష్టి ప్రభువు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. పశ్చాత్తాపం ఎవరిది స్వీకరిస్తాడో, ఎవరిది స్వీకరించడు, ఈ విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరైనా పొరపాటు వల్ల కానీ అజ్ఞానం వల్ల కానీ ఏదైనా చెడ్డ పని చేసి వెంటనే ఆ తప్పును తెలుసుకుని ఎవరైతే పశ్చాత్తాపడతారో అటువంటి వారి పశ్చాత్తాపాన్ని మాత్రమే దైవం స్వీకరిస్తాడు. అలాంటి వారి పట్ల ఆయన ఎంతో కరుణా దృష్టితోటి తిరిగి సుముఖుడవుతాడు. దారి తప్పినటువంటి తన దాసుడు తన తప్పును తెలుసుకుని తిరిగి తన వైపునకు మరలినప్పుడు మరి పాపాలను క్షమించేవాడు కేవలం ఆ సృష్టి ప్రభువు వల్ల ఆ సర్వేశ్వరుడు మాత్రమే అని అతను తెలుసుకుని అతను తిరిగి దైవం వైపునకు తిరిగినప్పుడు సృష్టి ప్రభువు కూడా మరి అతని వైపునకు తిరుగుతాడు. సోదరులారా, అయితే ఇక్కడ ప్రధానంగా మనము గుర్తుంచుకోవలసినటువంటి విషయాలు ఏమిటంటే పశ్చాత్తాపము చిత్తశుద్ధితో కూడి ఉండాలి. మరొక సందర్భంలో సృష్టి ప్రభువు దైవం తెలియజేస్తున్నాడు, తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా, చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో మీరు దైవ వైపునకు మరలండి. కాబట్టి పశ్చాత్తాపం అనేది చిత్తశుద్ధితో మరి ఉండాలి. క్షమించేవాడు ఆయన ఒక్కడే అన్న ఆ విశ్వాసంతో ఉండాలి. ఇంకా ప్రధానంగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ చేసిన తప్పు పట్ల సిగ్గుతో మనము కుమిలిపోవాలి. మరలా ఇంకెప్పుడు కూడా దాని జోలికి పోను అని స్థిరమైనటువంటి నిశ్చయాన్ని కలిగి ఉండాలి. అంతే తప్పించి ఏదో ఆ సమయానికి మరి బాధపడి ఆ తర్వాత కొన్ని రోజులకు తిరిగి ఆ పాపాన్ని ఆ తప్పుని మరలా చేస్తూ మరలా ఈ విధంగా పశ్చాత్తాపడి ఈ విధంగా మన పశ్చాత్తాపాన్ని ఒక వేళాకోళంగా అంత మాత్రం కూడా మనం మార్చుకోకూడదు. కాబట్టి చేసిన తప్పు పట్ల మరి సిగ్గుతో కుమిలిపోయి దైవ వైపునకు మరలి మరెన్నడూ కూడా దాని జోలికి పోను అని స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే అటువంటి వారి యొక్క పశ్చాత్తాపాన్ని చిత్తశుద్ధితో కూడినటువంటి అటువంటి పశ్చాత్తాపాన్ని మాత్రమే దైవము స్వీకరిస్తాడు. మరి ఎవరి పశ్చాత్తాపాన్ని స్వీకరించడం అంటే చావు గడియ వచ్చే వరకు కూడా ఎడతెరగకుండా అకృత్యాలు చేస్తూ ఉండి పాపాలు చేస్తూ ఉండి ఆ తర్వాత మరి మరణం కళ్ళ ముందు కనబడగానే తన తప్పు తెలుసును వచ్చి అరే ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను, ఓ దైవమా నన్ను క్షమించు అంటే అటువంటి వారి యొక్క పశ్చాత్తాపాన్ని దైవం అంత మాత్రం కూడా క్షమించడు. అలాగే మరణించే వరకు కూడా అవిశ్వాసులుగానే ఉండి మరి తర్వాత పశ్చాత్తాపడే వారి యొక్క పశ్చాత్తాపాన్ని కూడా దైవం క్షమించడు. సోదరులారా, కాబట్టి మన పశ్చాత్తాపము స్వీకరించబడాలి అంటే ప్రధానంగా మనకు ఉండవలసినటువంటి లక్షణము గుణము ఏమిటంటే దైవం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంటే
సృష్టికి ప్రభు ఒక్కడే అని విశ్వసించాలి. మరి క్షమించేది, కరుణించేది, శిక్షించేది కేవలం ఆయన ఒక్కడే అని స్థిరమైనటువంటి నిర్ణయాన్ని కలిగి ఉండాలి. అంతే తప్ప ఈ గుణగణాలను మరి సాటి మనుషులకు ఆపాదించి, మనము దైవాలుగా మరి సాటి మనుషులను భావించి, వీళ్ళు మమ్మల్ని క్షమిస్తారు అనో, వీళ్ళు మమ్మల్ని రక్షిస్తారు అనో, వీళ్ళు మరి మాకు స్వర్గాన్నో లేకపోతే మరొకటి ఇస్తున్నారనో, ఈ విధంగా దైవానికి ఇవ్వవలసినటువంటి ఆ గుణగణాలు సాటి మనుషులకు, మనలాంటి బలహీనమైనటువంటి మానవులకు ఆపాదించినప్పుడు అది ఎంత మాత్రం కూడా విశ్వాసం అనిపించుకోదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి సోదరులారా, విశ్వాసము అవిశ్వాసము నేను అనేక సందర్భాల్లో మరి సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నాను. విశ్వాసము అంటే సృష్టికి కర్త ఒక్కడే అని విశ్వసించడము, ఇది నిజమైనటువంటి విశ్వాసము. మరి పూజలు, ప్రార్థనలు, ఆరాధనలు, మొక్కుబడులు, స్తుతులు, స్తోత్రాలు కేవలం ఆయన ఒక్కనికి మాత్రమే చెల్లించాలి, ఆయన ఒక్కనికి మాత్రమే ఆ ఆరాధనలు పొందే అర్హత ఉన్నది అని ఎవరైతే స్థిరంగా బలంగా విశ్వసిస్తాడో అది నిజమైనటువంటి విశ్వాసం అవుతుంది. మిగతావన్నీ కూడా మనము స్వయంగా కల్పించుకున్నటువంటి విశ్వాసాలు. కాబట్టి ఈ విధంగా మరణించే వరకు కూడా అవిశ్వాసంలో పడి ఉండి దైవం పట్ల స్థిరమైనటువంటి నమ్మకము లేక, మరి ఆలోచన లేక, అవగాహన లేక, ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపి ఆ తర్వాత అరే ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నా పాపాన్ని క్షమించు అంటే అది అంత మాత్రం కూడా దైవం చేత అంగీకరించబడదు. అంతేకాదు సుమా, ఉలాయిక అతదనాలహం అజాబున్ అలీం, ఇటువంటి వారికి భయంకరమైనటువంటి శిక్షను దైవం సిద్ధం చేసి ఉంచాడు అని సృష్టి ప్రభు అల్లా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత సోదరులారా, మరొక ప్రధానమైనటువంటి అంశాన్ని గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అది స్త్రీలకు సంబంధించి, వారి యొక్క వివాహాలకు సంబంధించి సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. విశ్వసించినటువంటి ప్రజలారా, బలవంతంగా మీరు స్త్రీలకు వారసులు కావడము ధర్మసమ్మతం కాదు. అంటే బలవంతంగా ఎవరినైనా వివాహం చేసుకోవడం కానీ, లేకపోతే వారి యొక్క అంగీకారం లేకుండా వివాహం చేసుకోవడం కానీ, ఇది ఎంత మాత్రం కూడా తగని పని అని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే మరి వివాహ సందర్భంలో ఆడపిల్లను అడగడం జరుగుతుంది, నీకు పలానా వ్యక్తి యొక్క కుమారునితో, నీకు పలానా వ్యక్తితో వివాహం జరుగుతుంది, వివాహము చేస్తున్నాము, ఇది నీకు అంగీకారమా కాదా అని 3 సార్లు ఆమెను ప్రశ్నించడం జరుగుతుంది. మరి 3 సార్లు ఆమె నాకు అంగీకారమే అని అంగీకారం తెలిపిన తర్వాతనే ఆ వివాహ తంతు పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఆ సందర్భంలో ఎన్ని అంగులు ఆర్భాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఒకవేళ పెండ్లి కూతురు నాకు ఈ పెండ్లి ఇష్టం లేదు అని చెప్పింది అనుకోండి, మరి వెంటనే ఆ పెండ్లి ఆగిపోతుంది. ఈ విధంగా సోదరులారా, ఈ ధర్మము, దైవము మానవాళికి విధించినటువంటి అంతిమ ధర్మము స్త్రీలకు అనేక హక్కులు కల్పించింది. అందులో ప్రధానంగా ఏంటంటే భావ ప్రకటన స్వాతంత్రం, అంటే తన ఇష్టాన్ని ప్రకటించే స్వాతంత్రము. ప్రధానంగా మరి తనకు నచ్చనటువంటి వారిని వివాహం చేసుకునే, బలవంతంగా వివాహం చేసుకునే ఆ అవసరాన్ని దైవం ఎంత మాత్రం కూడా ఇక్కడ పెట్టలేదు. అయితే బిడ్డకు వివాహం చేసే ఆ బాధ్యతను తండ్రికి దైవం ఇచ్చాడు. ఎందుకంటే ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో నిస్వార్థంగా మన మంచి కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది తల్లిదండ్రులే. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒకవేళ తల్లిదండ్రులు ఏదైనా మనకు నచ్చని పని చేస్తున్నప్పటికీ కూడా అందులో ఎంత మాత్రం కూడా స్వార్థం ఉండదు. బిడ్డ బాగుండాలి అనే వాళ్ళు కోరుతారు. ఒకవేళ అది మనకు ఎంత కష్టమవుతున్నప్పటికీ కూడా, ఎంత కష్టమైనటువంటి పని వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా బిడ్డ బాగుండాలి, బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అనే తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ ప్రపంచంలో మిగతా వాళ్ళు ఏ విధంగా ఆలోచించినా మరి ఆ ఆలోచనలో ఏదైనా స్వార్థం ఉండవచ్చు, లేకపోతే మరొకటి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల ఆలోచనలో వాళ్ళు చేసే పనులను మాత్రము ఏ మాత్రం కూడా స్వార్థం ఉండనటువంటి కేవలము బిడ్డ కోసమే ఆ ఆలోచన ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనకు నచ్చినటువంటి ఒక పని వాళ్ళు చేస్తున్నారు అంటే దానికి ఏదో మర్మం ఉంటుంది. మరి మనం బాగుపడాలి అన్న ఆలోచన ఉంటుంది, మన జీవితం బాగుండాలి అన్న ఆలోచనతోనే వాళ్ళు చేస్తుంటారు.
ఆ తర్వాత సోదరులకు దైవం ఒకటి చెప్తున్నాడు, బలవంతంగా మీరు స్త్రీలకు మరి వారసులు కాకండి, ఇంకా వారిని వేధించి సాధించి వారికి ఇచ్చినటువంటి మహరులో కొంత భాగాన్ని కాజేసే ప్రయత్నం కూడా చేయకండి. సోదరులరా, ఇక్కడ మహర్ అనే ఒక మాట వచ్చింది. దీని అర్థం ఏమిటంటే వివాహ సందర్భంలో స్త్రీకి అంటే పెండ్లి కూతురికి కొంత ధనాన్ని ఇచ్చి అప్పుడు వివాహం చేసుకోవాలి. ఈ రోజున మన ప్రపంచం, ప్రధానంగా మన దేశంలో ఒక భయంకరమైనటువంటి సాంఘిక రుగ్మత, అదే వరకట్నం రూపంలో పట్టి పీడిస్తుంది మన సమాజాన్ని. ప్రధానంగా ఆడబిడ్డ తల్లిదండ్రులను మరి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ వాళ్లకు ఎంతో మనోవేదన కలిగిస్తున్నటువంటి అంశం ఏదైనా ఉన్నది అంటే అది వరకట్నమే. ఈ రోజున అనేక మంది ఆడబిడ్డలు పెండ్లిళ్ళు కాకుండా పెండ్లి వయసు దాటిపోతున్నప్పటికీ కూడా అవివాహితులుగా ఉండిపోతున్నారు అంటే దానికి కారణం ఈ భయంకరమైనటువంటి ఈ జాడ్యమే. మరి ఈ రోజున తల్లిదండ్రుల గుండెల మీద కుంపటి మాదిరిగా మరి ఈ భయంకరమైనటువంటి రుగ్మత మరి రాజ్యం ఏలుతుంది. సోదరులారా, ఇది కేవలము మధ్య తరగతి వాళ్ళు లేకపోతే తక్కువ తరగతి వాళ్ళలోనూ కాదు, ఉన్నత వర్గాలలో కూడా ఈ భయంకరమైనటువంటి రోగం పట్టుకుంది. ఈ రోజున మనం చూస్తుంటాం పేపర్లలో, మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు, మరి ఎన్ఆర్ఐలు సైతము ఈ భయంకరమైనటువంటి ఈ ఊబిలో కూరుకుపోయి మరి మనం చదువుతుంటాము, అమెరికా దేశంలో కట్నం కోసం వేధించి మరి అక్కడి నుంచి పంపించి వేశాడు అని ఈ రకరకాలైనటువంటి వార్తలను అనునిత్యం కూడా చూస్తూనే ఉంటాము. మరి పెద్ద పెద్ద పొజిషన్స్లో పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్న వాళ్ళలో కూడా ఈ భయంకరమైనటువంటి రోగము ఈ రోజున పట్టి పీడిస్తుంది. దైవము దానికి విరుగుడును, దానికి మరి ఒక మార్గాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అదేమిటంటే కట్నం కాదు, మీరు ఎదురు ఇవ్వండి మహరు రూపంలో. ఎందుకంటే ఆ బిడ్డ అంతవరకు పెరిగినటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టేసి కేవలం ఒకే ఒక్క రోజు తంతుతోటి సర్వం కూడా భర్తగా భావించి మరి తనకు పరిచయం లేనటువంటి ఇంటికి వచ్చేస్తుంది ఆ బిడ్డ. ఈ విధంగా అప్పటి నుండి తను చనిపోయే వరకు కూడా భర్తే సర్వస్వంగా బతుకుతుంది. ఈ విధంగా మనకు మంచి సంతానాన్ని ప్రసాదిస్తుంది. సంతానాన్ని దైవం ఆమె ద్వారా ప్రసాదిస్తాడు. ఈ విధంగా ఇన్ని త్యాగాలు చేస్తున్నది కాబట్టి నీవు ఆమెకు స్త్రీధనాన్ని ఇచ్చి మహరును ఇచ్చి అప్పుడు ఆమెను నువ్వు వివాహ బంధంలోనికి తీసుకుని రావాలి అని దైవము చాలా ఖచ్చితంగా ఇక్కడ నిర్దేశించడం జరిగింది. కానీ ఈ రోజున ఈ మహర్ తంతు ఏ విధంగా మారిందంటే ఏదో నామమాత్రంగా 500, 1000 రూపాయలు మనం చూస్తుంటాం ముస్లింల పెళ్ళిళ్ళలో. ఈ విధంగా మాకు తాత ముత్తాతల నుండి ఆచారం అండి 500 మహర్ ఇవ్వడం, తాత ముత్తాతల నుండి వస్తుందండి ఒక 1000 రూపాయలు లేకపోతే 300 మహర్ ఇవ్వడం. సోదరులారా, ఇది ఎంత దైవం విధించినటువంటి ఒక విధిని, ఒక ఆజ్ఞను ఏ విధంగా మనిషి తన స్వార్థానికి మలుచుకొని ఏ విధంగా దాని పట్ల వేళాకోళానికి పాల్పడుతున్నాడో మనం చూస్తున్నాం. దైవము చెప్తున్నాడు, ఆతూహున్న ఉజూరహున్న నెహల, మీరు సదుకాతిహిన్న నెహల, నీవు మహరును న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చెల్లించు అని దైవం ఆజ్ఞాపించాడు. కాబట్టి న్యాయంగా ఉండాలి. అంటే ఏ విధంగా అయితే లక్షల రూపంలో కట్నాలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ విధంగా అంతే మొత్తంలో మహరును ఇవ్వాలి తప్పించి ఏదో ఒక నామమాత్రంగా 500, 1000 రూపాయలు, 500కి 1000 రూపాయలకి ఈ రోజున ఏమొస్తుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ధర్మసమ్మతంగా నీవు ఆమెకు మహరును చెల్లించి అప్పుడు ఆమెను వివాహ బంధంలోనికి తీసుకుని రావాలి. ఆ మహర్ సంబంధించినటువంటి సర్వ హక్కులు ఆ స్త్రీకే ఉంటుంది. ఆమె ఆ ధనాన్ని తాను తలిచిన రీతిలో ఖర్చు పెట్టుకోవచ్చు, తలిచిన రీతిలో ఆమె దానిని ఆమె వద్ద ఉంచుకోవచ్చు. దానిపై భర్తకు ఏమాత్రం కూడా హక్కు ఉండదు. ఒకవేళ ఆమె అంగీకరించి కొంచెం అతనికి ఇచ్చినట్లయితే అది వేరే సంగతి. కానీ భర్తకు కానీ భర్త తల్లిదండ్రులకు కానీ మరి ఎవరికి కానీ ఆమె స్త్రీధనం మీద ఎంత మాత్రం కూడా హక్కు ఉండదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి దైవం తెలియజేస్తున్నాడు, మరి ఏదో మోసపు ప్రయత్నం చేసి ధర్మసమ్మతంగా ఆమెకు ఇచ్చినటువంటి మహర్లో కొంత భాగాన్ని కాజేసే ప్రయత్నం మీరు చేయకండి. బిజినెస్ నాకు అవసరమైంది అని చెప్పేసి, లేకపోతే నాకు ఇంకొకటి ఏదో అవసరం ఉందని చెప్పేసి ఆమెకు ఇచ్చినటువంటి ధనాన్ని తిరిగి తీసుకోవడం. ఎందుకంటే స్త్రీ తన భర్త ఏది కోరితే అది ఇచ్చేస్తూ ఉంటుంది.
ఈ విధంగా ఆమె మహర్ నుండి మీరు తీసుకునే ప్రయత్నం చేయకండి. నిజంగా ఏదో అవసరం ఉన్నది తర్వాత తిరిగి ఇచ్చేసే ఆ, సంకల్పం ఉన్నది అంటే అది వేరే సంగతి. కానీ ఆమెకి ఇచ్చినటువంటి ధనాన్ని తిరిగి మీరు తీసుకుని ఏదో ఒక మాయమాటలు చెప్పి తిరిగి మీరు తీసుకునే ప్రయత్నం చేయకండి అని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. సరే సోదరులారా, ఈ రోజున మరి శుక్రవారం సిసిసి ఛానల్లో 9 నుండి 9:30 గంటల వరకు ఖురాన్ సందేశం అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతుంది. మీ అందరూ కూడా దానిని వీక్షించండి. సృష్టి ప్రభు వల్ల అందరికీ కూడా మరి మంచిని చేయాలని, జ్ఞానాన్ని ప్రసాదించాలని అల్లాహ్ను నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.